అందరూ అదే అంటున్నారు. అరిచి 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 వాయిస్ వినిపించట్లేదో అంటావు నువ్వు. అక్కడ మీకు ఇంటర్నెట్ సరిగా ఉందో లేదో, నీకు ఒక్కదానికి మరి మేము ఇంకా ఎవ్వరూ మా చెప్పట్లేదు, నువ్వు ఒక్కదానివే చెప్తున్నావు. సర్లే సర్లే, సరిగా ఉండకపోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మళ్ళీ కొత్తది ఇది వచ్చిందా, మీరు ఒక్కొక్కరు ఒక్కో పేరా చెప్పుకుంటా వెళ్ళండి. ఒక్కొక్కరు ఎవరొకరు, ఇది ఒక సెమినార్ కింద, ఓకేనా. ఏక్ ఒక్కొక్కరు ఎవరైనా ఒక్కొక్కరు ఒక్కో పేరా చెప్పుకుంటా వెళ్ళండి. తెలుగు మీనింగ్ చెప్పండి చాలు. చెప్పండి ఎవరొకరు చెప్తారు. ఎవరు చెప్తారు? ఒక్కొక్కరు ఒక్కో పేరా మేడం చెప్పండి. చెప్పు చెప్పు. కే గౌతమి చెప్పు, చెప్పాలి, చెప్పండి. ఎవరొకరు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పుకుంటా వెళ్ళిపోండి. మేడం ఓన్లీ తెలుగు చెప్పండి చాలు. సరే. కళ్యాణి రాజ్యాన్ని జయించి మొఘల్ సుందరిని బందీ చేసి రాజ్యానికి హిందీ చదవాలి. హిందీ अब्बाजी कल्याण अब्बाजी कल्याण को जीतकर मुगल सुंदरी को बंदी बनाकर ले आए. అబ్బాజీ కళ్యాణి నగరాన్ని జయించి అక్కడ ఉన్న ముగల సుందరిని బంధించేసి తీసుకొచ్చాడు. ఉన్కి ఇస్ బురీ చేష్టా పర్ శివాజీ బహుత్ దుఃఖీ హుయే. ఇట్లాంటి చెడ్డ పనికి శివాజీ చాలా దుఃఖించాడు. వై వైసే హీ పరాయి స్త్రీ కో మాతా సమాన్ మాన్తే థే. శివాజీ గారు ప్రతి స్త్రీని పరస్త్రీలందరినీ తల్లితో సమానంగా చూస్తారు. इसलिए उन्होंने उस स्त्री को गौरव के साथ उसके पति के पास पहुंच जाने को आज्ञा दी. మాతా సమానంగా చూస్తారు కాబట్టి ఆమెకు మర్యాద పూర్వకంగా ఆమె భర్త దగ్గరికి పంపించాలని ఆజ్ఞాపించాడు. ఏక్ స్త్రీ కో బందీ బనానా రాజనీతికే విరుద్ధ హై. ఇట్లా ఒక స్త్రీని బంధించేయడం రాజనీతికే విరుద్ధం. शिवाजी घोषणा करते हैं कि स्त्री का अपमान करने वाले को मृत्यु का दंड मिलेगा. ఇలా ఎవరైతే స్త్రీలను అవమానిస్తారో వాళ్ళకి మరణదండన విధించబడుతుంది అని ప్రకటించారు. ఇంకెవరైనా చెప్తారమ్మా? ఇంకెవరైనా చెప్తారమ్మా? మా నెక్స్ట్ ఎవరైనా చెప్తారా? మా వినిపిస్తుందేమో నా వాయిస్? వినిపిస్తోంది మేడం. సరే, ఎవరైనా చెప్తారమ్మా? చెప్పాలా మేడం? చెప్పండి అమ్మా. ఎవరు చెప్పేది? కే గౌతమి మేడం. ఓకే, చెప్పమ్మా. उनका विवाह बचपन में राजा गंगाधर राव के साथ हुआ था. ఆమె పెళ్లి చిన్నప్పుడే రాజా గంగాధర్ రావు గారితో జరిగింది. जब वे 19 वर्ष की थी అప్పుడు उनके पति की मृत्यु हो गई. ఆమెకి 19 ఏళ్ల వయసప్పుడు ఆమె పతి అయిన రాజా గంగాధర్ రావు మరణించారు. तब वे अपने अकेलेपन को दूर करने के लिए एक बच्चे को गोद लिया. తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడం కోసం ఆమె ఒక అబ్బాయిని దత్తత తీసుకుంది. तब अंग्रेजी सरकार ने इसे अस्वीकार किया और रानी को 60,000 रुपये प्रति मास पेंशन देकर उन्हें अपने अधीन करना चाहा. 60,000 रुपये ప్రతి మాస్. ఆమెకి 60,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ రూపంలో ఇచ్చి
ఆమె ఆమె రాజ్యమైన ఝాన్సీ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలనుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. ఓకే. अंग्रेजों का प्रस्ताव रानी ने टुकरा दिया और स्पष्ट रूप में कहा कि मैं झांसी नहीं दूंगी. ఓకే. ఆంగ్లేయులు ఇచ్చిన ప్రస్తావనాన్ని ఆమె తిరస్కరించి స్పష్టంగా చెప్పింది, నేను ఝాన్సీని ఇవ్వను అని. और वे युद्ध के लिए तैयार हो गई. ఈ యుద్ధం చేయడానికి సిద్ధపడింది. ఓకే. इसके लिए उन्होंने पुरुषों और औरतों के दो अलग अलग सेना के टुकड़िया सिद्ध किया. ఆమె తన రాజ్యంలో ఉన్న పురుషులను స్త్రీలను రెండు రెండు వేరువేరు సేనలుగా విభజించి యుద్ధానికి తయారు చేసింది. ఓకే. 1857 जून 18 को रानी हिम्मत के साथ घोड़े पर सवार हो गई. ఆమె 1857 లో జూన్ 18వ తేదీ ఎంతో ధైర్యంతో గుర్రం మీద సవారీ చేసింది. हाथ में तलवार लिए बेटे को पीठ में बांधकर युद्ध के लिए सन्नद्ध हुई. చేతిలో కత్తి పట్టుకొని వీపు మీద అబ్బాయిని కట్టుకొని యుద్ధానికి సిద్ధమైంది. इस युद्ध को अंग्रेजों के प्रति स्वतंत्रता का प्रथम संग्राम कहते हैं. ఈ యుద్ధాన్ని స్వతంత్రం బ్రిటిష్ నుంచి స్వతంత్రం కోసం మనం చేసిన మొదటి సంగ్రామంగా చెప్తారు. ఓకే మా, ఇక్కడ తడబడద్దండి మా. ఇక్కడ మీకేమి చాలా మంది మీద నిలబడి స్టేజ్ పైన మీరు ఏం చెప్పటం లేదు. మీరు ఇలా చెప్తుంటేనే అన్ని వర్డ్స్ కి మినిమం అర్థాలు వచ్చేస్తాయి మా. ఏం పెద్ద కష్టం కూడా అనిపించదు. చూడండి, అన్ని మనం తెలుసుకున్న తెలుగు పదాలే కదా. రాణి, రాజా, గంగాధర్ రావు, ఇవన్నీ మా కొత్త పదాలు అంటూ ఏమీ ఉండవు. మీరు అలాగా అనువాదం చేస్తూ ఉంటే ఖచ్చితంగా వస్తుంది. అవునమ్మా, ఇది అంగ్రేజీ వాళ్ళు దీన్ని స్వీకరించలేదు అన్నారు కదా. దీనికి ఒక చట్టం పెట్టారు. ఎవరికైనా తెలుసమ్మా? ఎవరికైనా ఐడియా ఉందా? ఈస్ట్ ఇండియా కంపెనీనా మ్యామ్? ఈస్ట్ ఇండియా కంపెనీ అలా కాదు. ఇట్లా రాజ్యాలలో వారసుడు లేకుండా ఉండడం వల్ల ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటామని ఆంగ్లేయులు అప్పట్లో ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టానికి ఒక పేరు ఉందమ్మా. దాన్ని రాజ్య సంక్రమణ సిద్ధాంతము అని అంటారు. గుర్తొచ్చిందమ్మా? 10th క్లాస్ లో చదివింటారు దీన్ని. ఆంగ్లేయులు భారతదేశంలో ఉండే చిన్న చిన్న రాజ్యాలన్నిటిని కూడా ఈస్ట్ ఇండియా కంపెనీలో కలపడానికి, ఈస్ట్ ఇండియా కంపెనీ మొదట ఎక్కడ పెట్టారు ఐడియా ఉందమ్మా మీకు? నా వాయిస్ వినిపిస్తోందా? హలో, ఓకే అమ్మా, సరే మీరు వినండి, నేను చెప్తుంటాను. టైం కూడా అయిపోయింది కదమ్మా మనకి, 10 వరకు. ఏదో ఒకటి ఈ హిస్టరీ గురించి చెప్తాను. ఆంగ్లేయులు మనకి మొట్టమొదట వచ్చిండేది ఇక్కడంటే కలకత్తా అమ్మా. కలకత్తా దగ్గర నుంచి వాళ్ళు తమ సామ్రాజ్యాన్ని వ్యాప్తి చేయడం ప్రారంభించారు. వ్యాప్తి చేయడం ప్రారంభించడానికి వాళ్ళు తీసుకున్న పాలసీ ఏమంటే విభజించు పాలించు. అందులో కూడా ఎలాగంటే అప్పట్లో రాజుల మధ్య ప్రాంతాల విభేదాలు ఉండ, తర్వాత ఒకరి మీద ఒకరు దాడి చేయాలని కోరికలు, తమ ప్రాంతాన్ని విస్తీర్ణం చేసుకోవాలని ఇలా కోరికలు ఉండవు. ఈ ఆంగ్లేయులు ఏం చేశారంటే ఒక్కొక్క రాజు యొక్క వీక్నెస్ ని, బలహీనతని వాళ్ళు పసిగట్టి, మేము ఒక సైన్యాన్ని ఇస్తాం, ఇంత ఆ సైన్యాన్ని మీరు పోషించాలి, మీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆ సైన్యంని మీరు వాడుకోండి, అంటే ఆ సైన్యం యొక్క బాగోగులన్నీ మీరు చూసుకుంటూ శాలరీస్ ఇస్తూ జీతాలు ఇస్తూ వాళ్ళకి సౌకర్యాలు కల్పించి మీ ఆధీనంలో పెట్టుకుంటారు. మీకు ఎప్పుడైనా దాడి చేయాలి వేరే రాజ్యం మీద, లేదా మీ మీదకి ఎవరైనా దాడి చేయడానికి వచ్చినప్పుడు మీ సంరక్షణ కోసము బాడీ గార్డ్స్ లాగా వాళ్ళని యూజ్ చేసుకోవచ్చు. అందుకోసం మాకు మంత్లీ ఇంత ఇన్కమ్ కావాలి అని అలా రాజులకి ప్రస్తావించారనమాట. ఒక విషయాన్ని వాళ్ళ ముందర పెట్టారు. చాలా మంది ఏమనుకున్నారు, మా దగ్గర కన్నా ఆంగ్లేయుల దగ్గర ఆయుధాలు ఎక్కువ, మాకన్నా వాళ్ళకి యుద్ధనీతి ఎక్కువ, బాగా తెలుసు, పోరాట పటిమ ఎక్కువ ఉంటుందని చాలా మంది తమ యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలని కోరికతోనూ, తమను తాము రక్షించుకోవాలనే ఆశతోనూ ఆంగ్లేయుల యొక్క షరతులన్నిటికీ ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకోవడంలో ఆంగ్లేయులు మంచి వాళ్ళకి అందరికీ ఫీల్ అయ్యారనమాట. ఓహో, వీళ్ళు విదేశీయులైనా కానీ మనకి ఎంతో హెల్ప్ చేస్తున్నారు బాగాను. అలాగా వాళ్ళు ఎప్పుడైతే రాజులు తమ యొక్క సైన్యాన్ని పోషించలేని స్థితిలో ఉన్నప్పుడు ఏం చేశారంటే దాని బదులుగా వాళ్ళు రాజ్యాన్ని తీసుకున్నారు. రాజ్యాన్ని తీసుకోవడం వల్ల ప్రజల నుంచి భారీ ఎత్తున వ్యతిరేకత ఎదుర్కోకుండా ఉండడానికి రాజే స్వయంగా వాళ్ళకు ఇచ్చినట్టుగా రాజుకి గౌరవప్రదమైన రాజునికి హోదా కల్పిస్తూ నెలకి ఇంత పెన్షన్ ఇస్తాము అని ఒకటి చెప్పారనమాట.
అలాగా కొన్ని రాజ్యాలను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత అందులో ముఖ్యమైనది ఏమి అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతము. ఈ సిద్ధాంతాన్ని తెచ్చిన వ్యక్తి ఎవరంటే డల్హౌసీ, లార్డ్ డల్హౌసీ. ఈ సిద్ధాంతం ప్రకారం ఏమంటే ఎవరైనా రాజుకి వారసుడు లేకుండా మరణిస్తే ఆ రాజ్యాన్ని మాలో కలుపుకుంటామని ఒక చట్టం తెచ్చారనమాట. అలా చట్టం తీసుకురావడం వల్ల చాలా మంది ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆంగ్లేయులు ఆ అంతఃపురంలో ఉండే కొంతమంది విద్రోహుల సహాయంతో వారసులను కూడా అంతం చేసే పనులు కూడా చాలా జరిగాయి. ఆ ప్రాసెస్ లోని గంగాధర్ రావుకి ఝాన్సీ లక్ష్మీబాయికి జన్మించిన బాబు కూడా చనిపోతాడు అనమాట. ఆ బాబు చనిపోయినాక ఆమె భర్త కూడా చనిపోతాడు. ఆమె బిడ్డ చనిపోయిన తర్వాత భర్త బ్రతికుండగానే ఆమె ఒక అబ్బాయిని దత్తత తీసుకుంటుంది. కానీ రాజ్య సంక్రమణ సిద్ధాంతంలో దత్తత స్వీకారం అనే లేదని ఒక కారణం చెప్పి రాణికి వాళ్ళు ఏం చెప్తారు, నెలకు 60,000 ఇస్తాము, మీ రాజ్యాన్ని మాకు స్వాధీనం చేయండి అంటే ఆమె ఒప్పుకోదన్నమాట. ఒప్పుకోకుండా దత్తత స్వీకారం అనేది మా రాజ్యం యొక్క మా వ్యక్తిగత వ్యవహారం అని ఆమె ఒప్పుకోదు, వాళ్ళని ఎదిరిస్తుంది అనమాట. ఆ ఎదిరించే ప్రక్రియలోనే ఆమె స్త్రీలను పురుషులను కూడా యుద్ధానికి సిద్ధం చేస్తుంది. మా వినిపిస్తుందమ్మా నేను చెప్పేది? ఎస్ మ్యామ్. అర్థమవుతుందా? బోరు కొట్టడం లేదు కదా? లేదు మ్యామ్. ఓకే అమ్మా. అలా 1857 జూన్ 18 ప్రత్యక్ష యుద్ధానికి దిగుతారు. అందులో ఆమె బాబుని వీపున కట్టుకొని పోరాడుతూ వెళ్తుంది. చాలా మందిని కూడా ఆమె చంపేస్తుంది. కానీ ఆంగ్లేయులు చుట్టుముట్టి ఆమెను వెన్నుపోటు అంటే బ్యాక్ ఆమె దాడి చేసి చంపేస్తారనమాట. అలా చనిపోతుంది ఆమె. దీన్నే మొట్టమొదటిసారిగా ఆంగ్లేయులను ఎదిరించడానికి చేసిన ఒక కృషి అన్నమాట. భారత ప్రథమ స్వాతంత్ర సమరం అని చరిత్రలో నిలిచిపోయింది ఇది. ఇందులో ఝాన్సీ లక్ష్మీబాయికి తాంతియా తోపే వీళ్ళందరూ కూడా ఎంతో హెల్ప్ చేస్తారనమాట. అందులో ప్రాసెస్ ఏమి అంటే ఆంగ్లేయులు ఎదిరించడానికి ఆమె శక్తి సరిపోదు కాబట్టి ఆమె రాజ్యం యొక్క చిన్న రాజ్యాలు ఉంటాయి కదమ్మా, పక్కపక్కన ఉండే రాజ్యాల యొక్క హెల్ప్ తీసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే రహస్య సందేశాలు పంపించారు. అది కూడా ఎలాగా అంటే చపాతీలను చేసి పక్క రాజ్యానికి పంపించడము. ఆ చపాతీలు అందించేటప్పుడు వీళ్ళ యొక్క విషయము ఆ రాజుకు వివరించేవాళ్ళు. వివరించిన తర్వాత ఆ రాజుకి ఇష్టమైంది అనుకోండి ఝాన్సీ యొక్క ప్రస్తావన, ఆ చపాతీని వాళ్ళు సగం తీసుకొని పంపించేదన్నమాట. అంటే ఎవరైతే వాళ్ళు పంపించిన రొట్టె కానీ చపాతీ కానీ ఆ రాజు తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు వీళ్ళకి యుద్ధానికి ఆ రాజు హెల్ప్ చేయడానికి అంగీకరించినట్టు అనమాట. అలా వర్తమానంలో లెటర్లలో చెప్తే ఆంగ్లేయులు తెలిసిపోతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఈ చపాతీల ద్వారా సందేశాలను పంపించి చాలా మందిని తమకు సహాయం చేయడానికి ఒప్పిస్తారు. కానీ ఆ ప్రాసెస్ లో అది తెలిసిపోతుంది, చేరాల్సిన వాళ్ళకి ఆ సందేశం చేరదన్నమాట. ఆమెకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు కానీ సమయానికి ఎవరు అందుబాటులో రాలేకపోతారు. అందుకని ఝాన్సీ ఆ యుద్ధంలో ఓడిపోతుంది అనమాట. ఓడిపోయి రాజ్యాన్ని అందరినీ కోల్పోతుంది. మనకి అప్పట్లోనే ఝాన్సీ లక్ష్మీబాయి పీరియడ్ లోనే ఆ సమయంలోనే ఆంగ్లేయులు వెళ్ళిపోయి ఉంటే మనకి స్వాతంత్రం ఇంకొక 100 ఏళ్ల ముందు వచ్చి ఉండేది. ఇదమ్మా ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరేంటి తెలుసమ్మా? చిన్నప్పుడే మణికర్ణిక అమ్మ. ఆమె అసలు పేరు మణికర్ణిక. మ్యారేజ్ అప్పుడు పేరు మార్చాల అనే ఒక సంప్రదాయంలో భాగంగా ఆమెకు లక్ష్మీబాయి అని పేరు పెడతారు. ఝాన్సీ అనేది ఒక ప్రాంతం పేరమ్మా, అంటే రాజ్యం పేరు. ఆమె ఝాన్సీ యొక్క రాణి కాబట్టి ఆమె పేరు పూర్తిగా ఎలా పడిపోయిందంటే ఝాన్సీ లక్ష్మీబాయి అని ఉంది. మనం ఝాన్సీ అంటే వ్యక్తి పేరు కాదమ్మా, అది ఒక ఊరు పేరు, ప్రాంతం పేరు. ఇప్పటికి కూడా ఉత్తరప్రదేశ్ లో ఝాన్సీ అనే పేరుతో ఊరు ఉంది. ఇప్పుడు మనకి హైదరాబాద్ ఎలా ఉందో నగరము అలాగా ఉందమ్మా, ఉంది. ఝాన్సీ అనేది ఒక ప్రాంతం పేరు, దాన్ని పరిపాలించిన రాణి పేరు లక్ష్మీబాయి. అందుకని మనకి ఝాన్సీ లక్ష్మీబాయి అని వచ్చేసింది. మనం లక్ష్మీబాయిని తీసేసి ఝాన్సీ అని పెట్టుకుంటున్నాం ఎక్కువగా. అదమ్మా. అయితే మనకి ఇంకా 5 minutes ఉంది. ఇంకా చదవడానికి టైం అయిపోతుంది. అవును. మా నెక్స్ట్ ఎవరైనా చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. ఝాన్సీ లక్ష్మీబాయి చెప్పండి మరి. చెప్పండి అమ్మా, ఇంకొక 10 minutes ఉంది. ఎవరో ఒకరు మేడం నేను చెప్తాను మేడం. చెప్పండి అమ్మా. ఎవరు उनका विवाह उदयश्री उदयश्री मैम. చెప్పమ్మా చెప్పమ్మా. उनका विवाह बचपन में राजा
గంగాధర్ రావు కే సాత్ హువా థా. ఆమెకు చిన్నప్పుడే రాజా గంగాధర్ రావుతో పెళ్లి అయింది. జబ్ సే 19 వర్ష కి థీ, ఆమె 19 సంవత్సరాలు ఉన్నప్పుడు ఉన్కే పతికి మృత్యు హో గయి, ఆమె భర్త చనిపోయాడు. ఓకే. तब वे अपने అకేలేపన్ కో దూర్ కర్నే కే లియే ఏక్ బచ్చే కో గోద్ లియా థా. ఆమె తన ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి ఒక అబ్- అబ్బాయిని దత్తత తీసుకుంది, ఓకే అమ్మా. బాబుని. ఉమ్, తబ్ అంగ్రేజీ సర్కార్ నే ఇసే అస్వీకార్ కియా. అది ఆంగ్లేయుల బ్రిటిష్ వాళ్ళకి నచ్చలేదు. ఉమ్. ఔర్ రాణి కో చెప్పమ్మా మేడం చెప్పు. తిరస్కరించారంటున్నామ్మా. అస్వీకార్ కర్ణ అంటే తిరస్కరణ అంటున్నా. ఆంగ్లేయులు దానిని తిరస్కరించారు. ఓకే అమ్మా. और रानी को 50,000 रुपये प्रति मास प्रेषण देकर उन्हें अपने अधीन करना चाहिए. మరియు రాణికి 60,000 పింఛను ఇచ్చి వారి దేశాన్ని ఆధీనం చేసుకోవాలని అనుకున్నారు. ఉమ్, అంగ్రేజోं को ప్రస్తావన రాణి కే టుకార్ దియా. ఆంగ్రేజుల ప్రతిపాదనను రాణి తిరస్కరించింది మరియు స్పష్ట రూప్ సే కహాకి, ఏమని స్పష్టం చేసిందంటే, మై ఝాన్సీ నహీ దూంగి, నేను ఝాన్సీని ఇవ్వను అని. ఔర్ వే యుద్ధ కే లియే తయార్ హో గయి, తర్వాత ఆమె యుద్ధానికి సిద్ధమైంది. ఓకే అమ్మా. इनके लिए उन्हें पुरुषों और औरतों को दो अलग अलग సేనా కి టుక్రియా సిద్ధ కియా. ఆమె పురుషులను మరియు స్త్రీలను రెండు వేరువేరు సైన్యాలుగా సిద్ధం చేసింది. सन 1857 जून 18 को रानी हिम्मत के साथ घोड़े पर సవార్ హో గయి. ఆమె 1857 జూన్ 18న ఎంతో ధైర్యంతో గుర్రం ఎక్కింది, గుర్రం మీద సవారీ చేసింది. హాత్ మే తల్వార్ లియే, చేతిలో కత్తి పట్టుకొని, బేటే కో పీఠ్ మే బాత్ కర్, బాబుని వీపు మీద కట్టుకొని, యుద్ధ కే లియే సన్నద్ధ్ హుయి, యుద్ధానికి సిద్ధమైంది. ఓకే ఇస్ అమ్మా. యుద్ధ కో అంగ్రేజీ కే ప్రతి స్వతంత్రత కా ప్రథమ్ సంగ్రామ్ ఖాతే హై. ఇది ఆంగ్లేయుల మీద స్వాతంత్ర్యం కోసం చేసిన మొదటి యుద్ధంగా చెప్తారు. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. ఓకే అమ్మాయిలు, బీకామ్ టైం టేబుల్ పెట్టాను చూడండి ఒకసారి. బీకామ్ టైం టేబుల్ పెట్టాను మాడిఫై చేసి. ఓకేనా అమ్మాయిలు? ఓకే మ్యామ్, చూసాం మ్యామ్. ఓకే, చూసుకోండి మా మండే నుంచి ఎస్ మీకు మ్యామ్. ఇంకా ఏంటి అంటే సెకండ్ సెమిస్టర్ మొదలు పెట్టేస్తాం మండే నుంచి. సరేనా? హలో, ఓకే మ్యామ్. ఓన్లీ ఓకే మ్యామ్. లెసన్స్ విని వెళ్ళిపోదురు కానీ, అంటే లెసన్స్ విందురు కానీ, అంటే హోంవర్క్ ఏమి ఇవ్వను కానీ ఫస్ట్ సెమ్ మెటీరియల్ అంతా చదివేసుకోండి అమ్మా. ఓకేనా? ఏమైనా ఓకే డౌట్స్ ఉంటే మ్యామ్. నన్ను ఆ క్లాస్లో అడగండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నా, లెసన్ ఓకే ఏమైనా మ్యామ్. రిపీట్ చేయాలి అంటే కనుక నేను మీకు మళ్ళీ రిపీట్ చేయమంటే చేస్తాను మండే నుంచి. ఓకేనా? సరేనా? ఎస్ మ్యామ్. ఓకే మరి. మ్యామ్, చెప్పండి మ్యామ్ చెప్పండి. మెట్టి హిందీ మోడల్ పేపర్ ఏమన్నా పెడతారా మ్యామ్? పెడతాను, పెడతాలేండి. పెడతా. సరే ఓకే సరే. మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అమ్మాయి. మ్యామ్ మ్యామ్ చెప్పండి. అఫియా చెప్పు. హిందీ టు తెలుగు కాకుండా హిందీ టు ఇంగ్లీష్ పెడతారా మ్యామ్ నోట్స్? ఏ నోట్స్? హిందీ మేడం, హిందీ టు ఇంగ్లీష్ పెడతారా మ్యామ్? ట్రాన్స్లేషనా? అవును అవును మేడం. పెడతాలేండి, పెడతాలే. థ్యాంక్ యూ. ఓకే అమ్మాయి. ఇంకా సరేనా? టైం అయిందా? ఎస్ మ్యామ్. లేదు అందుకని వేరే లెక్చరర్స్ మా క్లాస్ అయిపోతుంటే ఇంకా సమీనా, बोलो शाहिना। पूछी बा मैडम को मैं। हाँ हेलो। रखती चलो बोलेंगे। मॉडल पेपर। टाइम टेबल भी रखी मैम। हाँ रखी, टाइम टेबल भी, मॉडल पेपर भी रख दूंगा तो बोले। हाँ अच्छा। हम्म, थैंक यू वो शाहिना। हाँ अच्छा हुआ।